వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. నేను యాక్చువల్లీ ఇంట్రడక్షన్ ఇచ్చే కన్నా ముందు వన్స్ ఆ గెస్ట్ని చూసిన తర్వాత మీ నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ దొండకాయ బెండకాయ అనుపమ నా గుండకాయ. సో డెఫినెట్లీ అనుపమ ఈసారి మనల్ని పరదాతో అట్రాక్ట్ చేస్తుంది. బట్ పరదా వెనకాల అనుపమ స్టోరీ ఏంటి, అసలు ఈ స్టోరీ ఎందుకు వచ్చింది, అటు డైరెక్టర్ని అండ్ టీమ్ని కూడా అడిగి తెలుసుకుందాం. హలో, ఎలా ఉన్నారు అందరూ? ప్రాబబ్లీ చూసుకుంటే ఫీమేల్ సెంట్రిక్ మూవీ తీయాలని అనుకున్నప్పుడు వాళ్ళ హార్ట్ కానీ ఎవ్రీథింగ్ మాట్లాడాలి, ఆ స్టోరీ ప్రతి లైన్. సో మీకు అంత ధైర్యంగా మీరు అసలు ఈ మూవీ తీయాలి అని అన్నప్పుడు మీకు ఎమోషనల్గా ఏం కనెక్ట్ అయింది తీయడానికి? అదే ఫీమేల్ సెంట్రిక్ సినిమా తీద్దామనేది రాసుకోలేదు, మంచి కంటెంట్ చెప్దామనే రాసుకున్నా. సో ఇట్స్ నాట్ లైక్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఏం కాదు. అంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే మీకు సినిమా చూసాక తెలుస్తుంది, చాలా చాలా మంచి కథ ఇది. ఇట్స్ గుడ్ దట్ ఇలాంటి కథ మా రైటర్స్ వసంత్ లైక్ పూజిత ప్రహాస్ కలిసి మేమందరూ కలిసి రాసామన్నమాట. నాకు ఈ ఐడియా ఎప్పటి నుంచో ఉంది. బేసికలీ 19 అంటే లైక్ పరదా మీదనా లేకపోతే ట్రయో ఫీమేల్ ఈ స్టోరీ మీద బేసికలీ. అంటే ది స్టోరీ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్, అది సినిమా చూసే తెలుస్తుంది. ఓకే, అయితే నేను అదే అడుగుదాం అనుకున్నాను, ఎక్కడన్నా రియల్ టైం ఇన్సిడెంట్ చూసారా మీరు ఇది చేయడానికి? అంటే ఒకటి ఇన్స్పైరింగ్ ఉంది కానీ చెప్పలేము ఇప్పుడు, కథ చూస్తే రివీల్ చేయలేము. బట్ యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టోరీ టు టెల్. అండ్ అంటే మన తెలుగులో కూడా మనకి ఇప్పుడు బాలీవుడ్లో వీ హ్యావ్ సీన్ హైవే లాంటి, క్వీన్, ఇంగ్లీష్ తెలుగులో మనకి వీ హ్యావ్ నెవర్ సీన్ కదా బేసికలీ. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఏది కూడా మనకి ఇలా లేదు. యా. సో డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ పరదా ఏంటి, ఆ కల్చర్ ఏంటి, అంటే ఈ టైంలో ఒక ఫిక్షనల్ ఊరు, ఒక ఫిక్షనల్ ప్లేస్ జనాలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి బేసికల్లీ. సో డెఫినెట్లీ ఈ సినిమా లైక్ మంచి కథ. ఐ వాంటెడ్ టు టెల్ ఇట్ టు ఆడియన్సెస్. సో ఈ కథకి ఫస్ట్ అనుపమ గారిని అనుకున్నారా లేకపోతే గ్రాడ్యువల్గా జర్నీలో ఫిక్స్ అయ్యారా, అవును అనుపమ అయితే బాగుంటుందని తర్వాత? యా, అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అనుపమ. అంటే లైక్ నిజంగా ఒకప్పుడు ఫ్యాన్ ఆఫ్ అనుపమ, ఇప్పుడు కాదా సినిమా స్టార్ట్ అయినా లైక్ చాలా ఇష్టం. అంటే లైక్ నాకు లైక్ ద వే షీ పుల్డ్ ఆఫ్ ఆల్ ద రోల్స్. అంటే తన కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే షీ హ్యావ్ డన్ ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. యా. సో షీ అంటే వెరీ రేర్. అంటే జనరల్లీ హీరోయిన్స్ ఎలా ఉంటారు జనరల్గా, ఒక పెద్ద స్టార్లో హీరోయిన్ వస్తే చేసేద్దాం, అలా లేదు. షీ ఈజ్ వెరీ పర్టికులర్ ఆన్ వాట్ ఈజ్ మై క్యారెక్టర్, వాట్ ఈజ్ మై స్టోరీ, వాట్ ఈజ్ మై. అలా చాలా తక్కువ ఉన్నారు రేర్ హీరోయిన్స్, అలాగే అలా తక్కువ ఉన్నారు. సో ఆ స్టార్డమ్ కోసం వెళ్ళిపోకుండా, సో ఇట్ ఈస్ దా కన్వెక్షన్, ఆ కన్వెక్షన్తో షీ పుల్డ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా అనుపమ చాలా పర్సనల్, చాలా ప్రాణం పెట్టి చేసింది సుబ్బు అనే రోల్ పుల్ ఆఫ్ చేయడానికి. ఇట్స్ నాట్ అన్ ఈజీ రోల్ అట్ ఆల్. అంత ఎవ్రీథింగ్ ప్రైజింగ్ చేస్తుంటే మీకు లోపల ఏమనిపిస్తుంది యాజ్ ఎ గర్ల్ థింగ్ గా? మీరు అది కాదు, నేను ఆయన చెప్పినప్పుడు నాకు ఇవన్నీ లైక్ మైండ్ లో చాలా విజువల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ జర్నీ అన్నీ వస్తుంది. ఇట్ ఫీల్స్ వెరీ నైస్. అంటే లైక్ మనం షూటింగ్ లొకేషన్ ఇలా ఏం మాట్లాడాం కదా, ఫస్ట్ టైం లైక్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడే వీళ్ళు ఏమైనా నా గురించి మంచిగా మాట్లాడుతుంటారు. సో ఆ ఆపర్చునిటీ వేస్ట్ చేయకుండా నేను ఫుల్ అబ్జర్వ్ ఇలా వింటూ ఉంటారు. బట్ స్టిల్ మీకు నిజంగానే ఇప్పుడు డైరెక్టర్ గారు ఎంత చెప్పారు, బయట కూడా మీకు కోసుకోవాలి అనుకునే అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో మీ జర్నీ గురించి కానీ ఈవెన్ ఆ జర్నీలో ఈ క్యారెక్టర్లో డైరెక్ట్ చెప్పగానే నాకు ఈ మూమెంట్ వల్ల నేను వెంటనే ఓకే చెప్పేసా అన్న థింగ్ ఏముంది? ఒకటి, నాకు ఎప్పుడు ఆయన చెప్పినట్టు నాకు వర్సటైల్ యాక్టర్గా ఉండాలన్నది నా కోరిక అనమాట. ఏంటంటే నాకు లైక్ ఇట్స్ బిన్ లైక్ నేను చాలా so many years I've been doing like similar characters and I've gotten bored. So that's not the purpose of my entry to film industry. అది ఒక యాక్సిడెంట్, నేను అనుకోలేదు. అయినా ఇప్పుడు నేను ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వడానికి ముందు ద ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్టింగ్ వాజ్ లైక్ నేను ఒక చిన్న స్మాల్ కిడ్స్ ది థియేటర్ గ్రూప్లో ఐ వర్క్ దేర్. ఐ మీన్ ఐ వాజ్ డూయింగ్ ప్లేస్ దేర్. అది మాత్రమే నా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత డైరెక్ట్గా ఐ గాట్ ఇన్ టు మూవీస్. సో దాని తర్వాత నాకు ఈ వర్క్ షాప్ ఇలాంటి ఆ ఎక్స్పీరియన్స్ దొరకలేదు. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు వాచ్ ఫిల్మ్స్ అండ్ దెన్ వండర్ లైక్ ఓ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ నాకు ఇస్తే బాగుంటుంది కదా, ఎంత బాగుంటుంది. అది ఉండే. కానీ నో వన్ హెస్ ఆఫర్డ్ మీ సచ్ క్యారెక్టర్స్ బికాస్
వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ నేను చేయడం చూడలేదు, సో వాళ్ళు ఇంకా దాని గురించి ఆలోచించలేదు కూడా. And then luckily, like Praveen said, Praveen got thought of me from a short film I did. ఆ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కూడా అదే ఇంటెంట్, బికాస్ నేను చేస్తున్న రెగ్యులర్ క్యారెక్టర్స్ నుంచి ఏదో డిఫరెంట్ గా చేయాలంటే సినిమాలో అయితే నాకు అలాంటి క్యారెక్టర్స్ రావట్లేదు. సో నా ఫ్రెండ్ ఒకరు షార్ట్ ఫిల్మ్ ఒకటి రాశారు, అది కరెక్ట్ అనిపించింది, చేశాను. నాట్ బిలీవ్, అది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అండ్ అదంతా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అది ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెన్స్. సమ్టైమ్స్ మ్యాజిక్ హ్యాపెన్స్ టు యూ అలా చెప్తారు కదా. Premam was one magic, Freedom at Midnight is another magic, and I think Parda is another magic in my life. Wow. So adi short film ala vachindi, ipudu main stream lo oka ilanti oka film vachi chesina role vachindi. Yeah, so adi oka adrishtam anamata. So I really feel blessed that I am a part of this movie. This my character is really beautiful, and it's rare to get a character like this in a movie. Get a character and really Anupama undi kabatti adu already beautiful untadi, vachestaru audience theater ki vachestaru, అందులో no doubt. And also beyond all of this, నేను చెప్పడానికి ట్రై చేస్తున్న స్టోరీ ఇస్ వెరీ స్పెషల్. ది స్టోరీ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. సో ఇలాంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది నేను అసలు మాటలలో చెప్పాలో నాకు తెలియదు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. దీన్ని ఒక స్పెషల్ సినిమా అంటాను నేను. ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ కాదు, ఇది ఒక కమర్షియల్ ఫిల్మ్ అంటే ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ కూడా కాదు. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ బోత్. ఇట్స్ అ వెరీ స్పెషల్ సినిమా. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక స్పెషల్ సినిమా అప్పుడు వస్తుంది కదా, లైక్ అందరు మాట్లాడే చాలా మంది ఇది అవ్వాలని ఒక్కసారిగా హిట్ అయింది అనే ఫీలింగ్ లాగా. ఇది అవ్వాలని కోరుకుంటున్నాము. లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. అవుతుంది. ఆ కామెడీ సీన్స్ చూసినప్పుడు నాకు యాక్చువల్లీ డైరెక్టర్ గారి మీద అదే డౌట్ వచ్చింది, ఎలా వస్తాయి ఆ కామెడీ థింగ్స్ నార్మల్ న్యాచురల్ గా మాట్లాడుతూ సీరియస్ కామెడీ లాగా. ఇప్పుడు పరదా బదులు హెల్మెట్ వేసుకోవచ్చు అనేది మీ థాట్ ఎలా వచ్చింది అని డౌట్ వచ్చింది నాకు. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇన్ ద మూవీ. అది నరేట్ చేసినప్పుడు కూడా నాకు చాలా ఇష్టం ఆ సీన్. అది బికాస్ ఆ కాన్వర్సేషన్ ఎంత క్యూట్ ఉందంటే విన్న ఆడియన్స్ కి రెండు సైడ్ వింటారు వాళ్ళు, రెండు కరెక్ట్ కదా, అది కరెక్టే ఓకే, ఇది కూడా కరెక్టే ఓకే, అది కరెక్టే ఇది కరెక్ట్, అలా ఆడియన్స్ పర్స్పెక్టివ్ ని క్వశ్చన్ చేసిన కొన్ని సీన్స్ ఉన్నాయి ఈ ఫిల్మ్ లో. అవి నేను ఎక్కువ చెప్పను. దెర్ ఆర్ మల్టిపుల్ సీన్స్. వన్ అదర్ స్పెషల్ సీన్ వేర్ ఒక డిస్కషన్ జరుగుతుంటది, దాంట్లో అందరిది డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది అబౌట్ ద సేమ్ థింగ్. ఎవ్రీ పర్స్పెక్టివ్ ఇస్ రైట్, ఏది తప్పు కాదు, బట్ హౌ వీ ప్రాసెస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నది అలా చాలా సీన్స్ ఉన్నాయి. సో లైక్ ఇట్ వాజ్ అండ్ అలా సీన్స్ రాసినా సరే అది ఎగ్జిక్యూట్ చేయడం అండ్ దాన్ని యాక్ట్ చేసి అలా ఫన్ జనరేట్ చేయడం అనేది పెద్ద టాస్క్. అండ్ వీ హ్యావ్ లైక్ రియలీ గుడ్ యాక్టర్స్ లైక్ దర్శన అండ్ సంకేత మ్యామ్. సో దే ఆర్ లైక్ my pillars, like 2 pillars, strong pillars in this film. నిజానికి యాక్చువల్లీ కాస్ట్ దగ్గరే మొత్తం మీరు సక్సెస్ అయినట్టున్నారు మీరు అనుకున్న స్టోరీకి కదా. ఎందుకంటే దర్శన గారు కూడా ఎప్పుడు చేసే రోల్స్ అన్ని అదే వర్సటైల్ గా కానీ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది. ఈవెన్ సంగీత గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మౌల్డ్ అయిపోతారు ఈజీగా. సో చాలా ప్లెజెంట్ గా ఉంది. మీకు నచ్చింది, నాకు కూడా నచ్చింది యాక్చువల్లీ పోస్టర్. అదే కదా, నాకు చాలా నచ్చింది పిక్చర్. సో మచ్ వి హావ్ లైక్ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా అని చెప్తా. అంటే దిస్ కొన్ని కథలు ఏముంటాయంటే ప్రతి లాంగ్వేజ్ లో రీమేక్ అవుతాయి, కథ చాలా బాగుంటాయి. ఇప్పుడు దెర్ ఆర్ ఫిల్మ్స్ అంటే దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ స్కోప్ వేర్ ఇట్ కెన్. ఇప్పుడు ఓన్లీ తెలుగులోనే చేశారా? తెలుగు అండ్ మలయాళం రిలీజ్ అవుతుంది. ఓకే. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ స్కోప్ దట్ ఇట్ విల్ గో వైడర్. ఈ ఫిల్మ్ ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యింది, ఇట్స్ ఎ బేబీ స్టెప్స్ వేస్తుంది ఈ కథకి. సో డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. జెట్ స్పీడ్ పరిగెడుతుంది అయితే తర్వాత బేబీ నుంచి. అండ్ ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ ప్రమోషన్ థాట్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఈ థాట్ ఎక్కడ వచ్చింది అంటే మా పరదా లేడీస్ హరిహర వీరమల్లో చూస్తున్నారు అందరినీ పరదా తీసుకెళ్ళారు. ఈ థాట్ ఎవరిది? అదే ప్రవీణ్ డిస్కస్ చేసినప్పుడే ప్రవీణ్ నుంచి మాట్లాడుకుని. ఓకే. సో అంటే అందరినీ అసలు ఎప్పుడు వచ్చింది అసలు ఈ థాట్? ఎలా అనుకున్నారు? రిలీజ్ కి ముందా? జస్ట్ మన హరిహర వీరమల్లో రిలీజ్ ముందే నేను ప్రవీణ్ మాట్లాడుతూ దీన్ని ఏదో కొత్తగా చేద్దాం అన్నప్పుడు అసలు పరదా లేడీస్ థియేటర్కి ఎందుకు వెళ్ళకూడదు, కానీ థియేటర్కి వెళ్ళిన పరదా మాత్రం ఉంచుకోవాలి, వెళ్ళి చూడాలి. మేము హోటల్కి కూడా వెళ్ళాం, హోటల్లో పరదాలు వేసుకుని భోజనాలు చేశారు వాళ్ళందరూ. సో ఏ ఫిల్మ్ కి ఇలా జరగదు. మీరు అనిపిస్తే మీరు నా దగ్గర వచ్చి మాట్లాడండి, మీకు అప్పుడే తెలిసింది నేను ఉన్నాను హాయ్ చెప్తే ఇప్పుడు అందరూ షిట్ 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 అనుకుంటారు, అరే నేను అక్కడే ఉన్నాను మిస్ అయిపోయాను అను. సో వీళ్ళు జ్వాల నారీలు అని మా సినిమాలో వీళ్ళు అంటారు, రెడ్ సారీ వేసుకున్న వాళ్ళని జ్వాల నారీ బేసికల్లీ. సో మీరు సినిమా చూసాక తెలుస్తుంది వీళ్ళు ఎవరు ఏంటి అని. అంటే పరదాలో డిఫరెంట్
అంటే పేర్లు కూడా ఉంటాయా, లైక్ తెల్ల శారీ కట్టుకున్నప్పుడు ఒక పేరు అలా అట్లా ఏం లేదు. ఉంటుందా? అంటే ఈ గ్యాంగ్ అంటే ఈ పరదా గ్యాంగ్ ఉంటది ఒకటి, సో వాళ్ళందరూ జ్వాలనార్యలు అంటే అంటారు బేసికల్లీ. మొత్తం బట్ స్టిల్ ఒకసారి మూవీ యాక్చువల్లీ చాలా ప్లెజెంట్ ఉంది, డెఫినెట్లీ నచ్చుతుంది. మీరు కాన్ఫిడెంట్గా అయితే ఉండొచ్చు, ఎందుకంటే యాజ్ అన్ ఆడియన్స్గా నేను కూడా చూసినప్పుడు ఫన్ ఆటోమేటిక్గా ఫేస్లో స్మైల్ వస్తుంది. బట్ స్టిల్ ఎన్ని వచ్చినా ఒక మూవీ చూసుకున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్గా బిజినెస్ అవుతుందా, అండ్ థియేటర్స్ విషయంలో కానీ ఈవెన్ ఓటీటీలో వెళ్ళినప్పుడు రీచ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ టెన్షన్ మీకు వచ్చి ఉంటాయి కదా. సో వీటిని మీరు అంటే నేను కథ విన్నప్పుడు సైన్ చేసినప్పుడు కానీ నేను ఆలోచించింది ఏంటంటే, మనం అనుకున్న కంటెంట్ని కరెక్ట్గా తీయగలిగి ఆడియన్స్కి నచ్చేటట్టు చేయగలిగితే ఆ సినిమా డబ్బులు తీసుకొస్తుంది. అది 1 crore సినిమా అయినా, 10 crore సినిమా అయినా, 100 crore సినిమా అయినా. 100 crore సినిమాకు కూడా మనం కంటెంట్ కరెక్ట్గా చెప్పలేకపోతే బాక్స్ ఆఫీస్ ఫెయిల్ అవుతుంది. ఈ సినిమాని మనం ఏ నమ్మకంతో చేసామో అది ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ చూసి ఓకే చేసి అమెజాన్ తీసుకున్నప్పుడు కానీ, సురేష్ సార్ తీసుకున్నప్పుడు కానీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్, దుల్కర్ తీసుకున్నప్పుడు కానీ, ఎవరు చూసినా దాన్ని అప్రిషియేషన్ ఇస్తున్నారు, దానికి మనం రీపే వస్తుంది మనకి. సో అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్, ఓకే మనం నమ్మింది బయట వాళ్ళు కూడా నమ్ముతున్నారు, అనుకున్న తీయగలిగాం అన్నది. ఈవెన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనం డెఫినెట్లీ అనుపమ గారు కానీ, సంగీత గారు, వీళ్ళందరినీ డిఫరెంట్ లొకేషన్స్లో వీటిలో షూట్ చేస్తున్నప్పుడు అరే మనం ఒక అనుకున్నాం బట్ ఇక్కడ ఏదో అవుతుంది, ఎట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అని మీలో మీరు స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి నేను డెఫినెట్గా చాలా టఫ్ షూట్ అండి, పాపం అనుకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అను చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది హెల్త్ పరంగా, బట్ మళ్ళీ రీకప్ అయ్యి మళ్ళీ షూటింగ్కి వెళ్ళి హైదరాబాద్, ఢిల్లీ, మనాలి, ధర్మశాల, ఇంత 3 అమ్మాయిలతో ఇంత ప్లేసులు తిరిగాను నేను. హెల్త్ చాలా డిస్టర్బ్ అయ్యి అందరికీ, రోజుకు 1-2 హాస్పిటల్కి వెళ్ళి వస్తుండేవారు. సో అటువంటి కండిషన్స్లో మీ షూట్ ప్రాపర్గా ఫినిష్ చేయగలిగి ఈరోజు ఈ స్టేజ్లో ఉంది. అండ్ ముగ్గురు వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ బిజీ యాక్టర్స్. ఒకసారి షెడ్యూల్ అయ్యాక మళ్ళీ డేట్ కొట్టుకోవాలంటే ముగ్గురిది ఒక 3-4 months ఆగాలన్నమాట. అను ఉంటే దర్శనం ఉంటుంది, దర్శనం ఉంటే సంగీతం అలాగా. బట్ వెరీ నైస్, వెరీ నైస్లీ డన్ అండి. ఇమాజిన్ ఒక సిచ్యువేషన్ లో అనుపమ నాకు కాల్ చేసి, ఎప్పుడు ఆ టైంలో షీఈస్ వెరీ పెయిన్ఫుల్, చాలా కాల్ చేసి ప్రవీణ్ మనం చేయగలమంటావా ఈ సినిమా, షీ ఫెల్ట్ సో ఇమోషన్, చాలా పెయిన్. అంటే తను ఇంక వేరే వాళ్ళని తీసుకో, నేను చేయలేకపోతున్నానేమో అంటే అంటే తనకి అంత పెయిన్ఫుల్ గా చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే నీ డ్రీమ్ అది నీ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానేమో అంటే, అయినా సరే తను ఎఫర్ట్ పెట్టి ఇంత పెద్ద పుల్ ఆఫ్ చేయగలంటే అసలు అనుపమకి అసలు చాలా. లైక్ నాకు చాలా నచ్చిన స్క్రిప్ట్ ఇది, చాలా చేయాలి అంటే నాకేంటంటే ఇప్పుడు నేను చేయకపోయినా ఈ సినిమా ఎట్లాగో బయటకు వచ్చి అది ఆడియన్స్ చూడాలన్న ఫీలింగ్, బికాస్ దిస్ ఇస్ అ స్క్రిప్ట్ దట్ ఐ లవ్ సో మచ్. సో అట్లా ఫస్ట్ స్కెడ్యూల్ చేసినప్పుడు ఐ ఫెల్ సిక్. 2 days షూట్ చేసి 3rd day I felt really sick and I had no other choice but come back to Hyderabad. So అప్పుడు ఆ లాంగ్ స్కెడ్యూల్, ఎన్ని రోజుల స్కెడ్యూల్ అది యాక్చువల్లీ 24 days ప్లానింగ్ మాది. ఓకే ఓకే. Third day we had to come back and entire crew is there and they kept, I was in the hospital, admitted in the hospital there, and they were waiting every single day, they were trying, but my pain, what I was going through was really bad. So appudu nenu tirigi vachaka I was like very depressed with the entire situation. I was having this guilt, ante na vallane ayindi ana guilt, and then after that I lost so much weight, and after that like I had all these conversations. Tarvata somehow we didn't go for the travel bit area. Okay. We shot in Hyderabad only for the next schedule. దానికి ముందు is when I asked మీరు వేరే కావాలంటే తీసుకోండి, because I was feeling very underconfident in myself because of my health issues. Right. దాని తర్వాత మళ్ళీ ధర్మశాలకి సేమ్ అదే స్కెడ్యూల్ షూట్ చేయడానికి వెళ్ళే ముందు నైట్ యాంగ్జైటీ, పానిక్ అటాక్ నాకు, బికాస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మనాలి వాజ్ సో బ్యాడ్. లైక్ నా లైఫ్లో నేను ఎంత పెయిన్, నేను ఐ రిమెంబర్ మనాలి నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన జర్నీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మై టీమ్ వాజ్ దేర్ విత్ మీ, ఐ వాజ్ దేర్, లైక్ ఐ వాజ్ హ్యావింగ్ like typhoid, like my food infection, I got a food infection and it was so bad that I can't even sit. I was puking continuously. Nenu ye flight ekkalenu, ekkadiki vellanenu, because I was continuously puking and I was like passing out like completely. And definitely by road e ravali, and that was so technical. And I remember I reached Hyderabad. My mom and my brother came to the airport. I reached the car, I got into the car and they were sitting behind me. I started crying. I was crying and I told my mother, I thought I would die there, Amma.
I've never thought that, because నాకు actually I am very tolerant to pain and I don't get scared by any of these things. But what happened to me that I don't know, I was literally, they were having so many blankets around me, I was shivering, I was having constant chills, and I thought temperature valla, and it felt like I am in some other place where my family can't reach. I can't even come back, and I couldn't believe that I reached a place like that. దాని తర్వాత ధర్మశాలకు ముందు I got a very bad panic attack just before, like వెళ్ళే ముందు I started vomiting, and then again we have 24 days of schedule, and I got really panicked. I was so worried. I carried a lot of medicines with me when we went for the schedule. First few days, because I was on my medicines and all of that, I was fine. Rest of them were having all the issues, and then by the end of it I also started getting the same issues, and then somehow we managed it. This is 6th day show. ఓకే. బట్ అప్పటికి మీకు హెల్త్ ఆల్రెడీ Is కొంచెం everything సిక్ set? ఉందా? Everything set. సెట్ అయిపోయింది. ఓకే. What was very smart is వాళ్ళ schedule delay అయిందని ఊరికే కూర్చోలేదు. వాళ్ళు కాన్స్టెంట్లీ ఎవ్రీ డే దీన్ని ఎలా బెటర్ చేయాలని దీన్ని డెవలప్ చేసి ప్రతి ఎవ్రీ నవ్ అండ్ దెన్ he would call me and say, okay, we thought about this thing, we are adding something like that. మీకేమనిపిస్తుంది? మీరే చేయాలి అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా సుబ్బు లేకపోతే సినిమా లేదు, అనుపమ లేకపోతే సినిమా లేదు. మేము ఫస్ట్ నేను విజయ్ అనుకున్నాం, అనుపమ చేయకపోతే లెట్స్ నాట్. దిస్ టీమ్ ఎలా ఉందంటే చాలా ఓవర్వెల్మింగ్ గా, అంటే అంత మంచులో కొంచెం వెచ్చగా ఉంటది, ఎలా ఉంటుందో అలా ఉన్నారు అనమాట మీ టీమ్. అలా ఉన్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా చూసుకుంటే సాంగ్స్ ఇవన్నీ కూడా మనకి ఒక ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కి కొంచెం డిఫరెంట్ గా కూడా అనిపించాయి. సో ఈ సాంగ్స్ గురించి కూడా మీరు స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకున్నారా? అది గోపి సుందర్ మ్యూజిక్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే చాలా రోజులు ఈవెన్ గోపి సుందర్ చెప్పారు నాకు, అంటే తెలుగులో ఇలాంటి సినిమా మీరు చేస్తున్నారా అంటే, మలయాళంలో వస్తాయి ఇలాంటి సినిమాలు, అంటే యూ హ్యావ్ సీన్ ఫిలిమ్స్ ఫ్రమ్ మలయాళం, అండ్ మన తెలుగు వాళ్ళు మలయాళం నుంచి ఇక్కడ తెచ్చుకొని చాలా బ్లాక్ బస్టర్లు చేస్తారు. తెలుగులో మన తెలుగులో వీళ్ళందరూ మన డైరెక్ట్ తెలుగు ఫిలిం. అండ్ గోపి సుందర్ వాజ్ సో ఇంప్రెస్ విత్ ద స్టోరీ బేసికలీ. అంటే ఎవరైనా ఆర్టిస్ట్కి కథ ఇన్స్పైర్ చేస్తే ఎవరికైనా చేయబుద్ధి వేస్తుంది. అంటే దట్స్ ద హోల్. అంటే గోపి సుందర్ లైఫ్ పెట్టారు ఈ సినిమాకి. అంటే తెలుగులో చాలా రోజుల తర్వాత ఇంత బ్యూటిఫుల్ ఆల్బమ్ మీకు సినిమా థియేటర్లో చూసే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇది. సో యా, ఈ మూవీలో కామన్ థింగ్ కూడా ఏంటి అని అంటే ఇద్దరు హీరోయిన్స్ కి కర్లీ హెయిర్ ఉంటుంది కదా. నేను ఇందాక అందాం అనుకున్నా. నార్మల్గా సంగీత గారు కూడా ఇప్పుడు ఈ హెల్త్ కానీ కండిషన్స్ ఇవన్నీ కూడా మీరు ఎలా మేనేజ్ చేసి నరేట్ చేసినప్పుడు ఏమన్నారు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు? సంగీత గారు అయితే ఫస్ట్ థింగ్ షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్, అండ్ నాతో పాటు ఇద్దరు అమ్మాయిలు యాక్ట్ చేస్తున్నారా, అండ్ అంటే ఇట్స్ సో గుడ్ కదా. జనరల్లీ ఎవరైనా యాక్టర్ కాల్ చేస్తున్నా హీరో ఎవరు లేకపోతే ఏంటి ఎప్పుడు అలా లేదు, ఇద్దరు అమ్మాయిలతో చేస్తున్నారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ పాయింట్ ఫర్ ఆల్ ద 3 యాక్టర్స్. అంటే ఆన్ సెట్ లో 3 అమ్మాయిలు ఉంటారు. అంటే దట్ వాజ్ ఇప్పుడు చూసాం తెలుగు ఇండస్ట్రీలో లాంగ్ రన్ లో కూడా ఉంటారు. అండ్ దే టాక్ అబౌట్ ఎనీథింగ్. అంటే ఇట్స్ అ ఫన్ ఫిలిం. అంటే చాలా సరదాగా, నా సెట్ ఎప్పుడు చాలా సరదాగా ఉంటుంది, ఎటువంటి ఏదో టెన్షన్తో ఏదో కష్టం. బట్ యాక్చువల్లీ డైరెక్టర్ కాబట్టి మీరు వాళ్ళందరి మీద ప్రేమతోటి మీరు వాళ్ళ గురించి ఏం చెప్పారు మీరే చెప్పాలి. నిజంగా 3 లేడీస్ కలిసి ఒక దగ్గర ఉంటే ఎంతసేపు అని పాజిటివ్ గా బాగుంటారండి ఒకరు. లేదండి, నాకు సర్ప్రైజింగ్లీ అసలు సంగీత గారి దగ్గర అమ్మి కానీ మన సుబ్బు కానీ అది ఎప్పుడు కూడా నాకు ఒక్క కంప్లైంట్ రాలేదండి. అంటే వీళ్ళ గురించి కదా, వీళ్ళ టీమ్స్ నుంచి కూడా రాలేదు నాకు అసలు ఎప్పుడు కూడా ఇష్యూ లేదు. సంగీత గారు ఒక బిగ్ బాస్ లాగా ఉండేవారు అనమాట. ఎస్ నేనున్నాను, మీకు ఏదైనా నేను చూసుకుంటా. అది వేరు కానీ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎప్పుడు అది లేదు అసలు. ఎప్పుడు ఈ ముగ్గురు సైడ్ బై సైడ్ రూమ్స్ అక్కడ ధర్మశాలలో కూడా, సో చిల్ అయ్యేవారు, అసలు నాకు ఎప్పుడు వాళ్ళ ముగ్గురు వల్ల ఎప్పుడు అసలు ఇష్యూ లేదు. లక్కీ ట్రావెల్ చేసినప్పుడు ఈయనకి వేరే చాలా ఉంటాయి, చాలా టాస్క్ ఉంటాయి. ఒకరోజు అను వచ్చేసారు, అమ్మి వచ్చేసింది, దర్శన వచ్చేసారు, సంగీత గారు రావాలి ఢిల్లీ నుంచి, ధర్మశాలలో ల్యాండ్ అవ్వాలి, షూట్ స్టార్ట్ అయిపోయింది, రాజేంద్ర ప్రసాద్ గారు అందరు కాంబినేషన్ అయిపోయింది. నేను జస్ట్ మేనేజర్ని అడుగుతున్నాను ఎన్ని గంటలు ల్యాండ్ అవుతున్నారు సంగీత్ గారు అంటే 10:30కి ల్యాండ్ అవుతున్నారు. ఒక 11:30కి లొకేషన్కి వచ్చేస్తారు. 10:20కి సిగ్నల్ వచ్చేసింది ఫ్లైట్లో. ఆవిడ నేను వచ్చిన వాట్సాప్ మెసేజ్ రీచ్ అయింది ఆవిడకి. ఆవిడైతే మెసేజ్ టైప్ చేస్తుంది విజయ్ అని, మళ్ళీ ఇమీడియట్గా కట్ అయిపోయింది. ఏమైందంటే ఫ్లైట్ ఫ్లడ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి ధర్మశాలలో, నో ల్యాండింగ్ అని చెప్పి సమ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి.
ఒక్కసారి కాదు ఎన్నో నేను దర్శన we had more interactions in the airports. We were at the airports. నాకు తెలిసి అసలు ఈ మూవీలో జరిగిన అడ్వెంచరస్ టాస్క్ ని మీరు బిహైండ్ ద సీన్స్ డాక్యుమెంటరీ చేయొచ్చేమో. అమెజాన్ లో ఒక సిరీస్ వేద్దాం. ప్రతిసారి ఎన్నోసార్లు తెలుసా we were at the airport, ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అవడం, నెక్స్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ అవడం, మేము we thought we'll buy a mattress and we'll sleep in the airport only. అసలు రాజు ప్రసాద్ గారు అందరూ ఒకసారి ఉండిపోయారు ఒక నైట్. We didn't know what to do. సార్ కూడా అక్కడే రాజు ప్రసాద్ గారు, దర్శన, సారీ అను అందరూ. మీకు ఆ క్యారెక్టర్ నేమ్స్ వచ్చేస్తున్నాయి కదా. మాకు అలవాటు అయిపోయిందండి. మీకు ఫోన్ లో కూడా కంప్లైంట్ గురించి చెప్తే ఒక రోజు నేను ఇప్పుడు నాకేంటంటే నాకు టైం ఇష్యూ చాలా ఉంది. ఎప్పుడు నా దగ్గర గొడవ ఫస్ట్ ఎందుకు వస్తుందంటే నన్ను 7 with మేకప్ అన్నారు, నేను వచ్చి 7 with మేకప్ రెడీ ఉన్నాను. ఫస్ట్ షాట్ తీసినప్పుడు 9:30 అవుతుంది. ఎందుకు అలా అవుతుంది? ఇది 2.5 hours గ్యాప్. అదే అది ఎందుకు అలా అవుతుంది నాకు అర్థం కాలేదు. నేను ఒక రోజు వెయిట్ చేస్తాను, 2 రోజులు మాక్సిమం. థర్డ్ డే నెక్స్ట్ డే ఏమైందంటే ఇది లోకల్ మనం హైదరాబాద్ లో షూట్ చేసినప్పుడు నాకు కోపం వచ్చింది. ఎందుకంటే నాకు ఐ ఫీల్ వెరీ యాంగ్షియస్. అంటే మనకి ఉన్న టైం 7 to 6. మనం అది అనుకుని అంత అలిగా ఈ మేకప్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. చాలా కొంచెం కాంప్లికేటెడ్ స్టఫ్ అది. నేనే చేస్తాను మీకు. అది కాదు, దీనిలో చాలా 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 డీటెయిల్స్ ఉన్నాయి. It's not just like about the tone, matching the tone alone. Chala unibrow kani I couldn't have my own unibrow because I was shooting for so many other films, so I had to draw the hair like that and then just put like all the freckles, all of that look gaani adanta adi koncham time padutundi. Even hand matching everything anta time pattindante 7 ki ready ayi unnarante eppudu lechi eppudu ready ayyaru meer anta cheyadam correct kaadu kadandi. జర్నీ ఉంది. దాని తర్వాత మేకప్ వేసుకుని ఇలాంటి నాకు వచ్చి ఒక రోజు నేను చెప్పాను రేపు ఎప్పుడు ఫస్ట్ షాట్ అని అడిగితే వాళ్ళు మళ్ళీ 7 with మేకప్ సంథింగ్ వాళ్ళు అన్నారు. 7 with మేకప్ నేను రెడీ ఉంటాను. 7 కి షూట్ స్టార్ట్ చేయలేదు అనుకోండి నేను వెళ్ళిపోతాను. యాక్షన్ చెప్పకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పాను. ఆ రోజు షార్ట్ 7 అది ఎలా జరిగిందో నాకు తెలియదు. అది ఎలా జరిగింది మీరు అడగాలి. నేను చెప్పా జస్ట్ అది వాళ్ళు నమ్మరు. లైక్ దే నో మీ, ఐ వుడ్ హావ్ గాన్ ఆల్సో. బట్ దట్ డే 7 with మేకప్ ఆ రోజు ఫుల్ జరిగింది. దట్ డే డిసైడెడ్. మీరు వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చుంటే అయిపోయేది అది. సో అంటే నిజానికి మూవీలో కూడా మీరే వీళ్ళందరినీ కొంచెం భయపెట్టి చేపిస్తే తప్ప వీళ్ళు మూవీ చేయలేదు. ఫైనల్లీ చాలా ఒక సైకోపాత్ లా బిహేవ్ చేస్తాను అప్పుడు. సెట్లో చాలా లాజిస్టిక్స్ ఉంటాయి. అంటే షూటింగ్ చేసేటప్పుడు అంటే వీఆర్ అవుట్డోర్, బోల్డ్ మంది క్రూ, అంటే ఆ లాజిస్టిక్స్ అంటే చాలా కష్టం. ఇట్స్ నాట్ ఈజీ ఫిల్మ్ టు మేక్ బేసికల్లీ. కాల్ టైం కరెక్ట్ గా చెప్పాలి. అన్ని 7 షార్ట్ అవ్వవు, కొన్ని 8 అవుతాయి 9 అవుతాయి. బట్ కాల్ టైం చెప్పాలి. కొంచెం మా అనుగారిని ఆల్రెడీ అంత టాస్క్లు ఫేస్ చేస్తే మళ్ళీ మీరు ఇంకొంచెం ఇబ్బంది పెట్టారు టైంకి స్టార్ట్ చేయకుండా. నెక్స్ట్ మూవ్ ఆన్. అనులో గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కువ మైండ్ లో పెట్టుకోదు. 5 minutes ఉంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను ఆ ప్రాబ్లమ్ ని అలా ఎక్స్ప్రెస్ చేసి అది ఫినిష్ అయిందంటే నేను మూవ్ ఆన్. నెక్స్ట్ నార్మల్. యాంగ్జైటీ మాకు పెరుగుతుంటది లోపల, అది అవ్వలేదు. I cannot take it, like I don't keep things in my head for so long and just think about it and get stressed about it. చాలా ప్రశాంతమైన హ్యాబిట్ యాక్చువల్లీ. పీస్ డ్యామేజ్ అవుతుంది నాకు. ఓకే. అండ్ మూవీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారో మా ఆడియన్స్ కి? అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విష్, ఇప్పటికిప్పుడు నాకు ఒక విష్ ఉంది, నేను ఇది చేస్తా, ఇది చేంజ్ అయిపోవాలి అని అనుకుంటే ఏం చేస్తారు? విష్ ఉందంటే ఇది చూసిన వాళ్ళందరూ నా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో లైక్ కొట్టిన కమెంట్ కొట్టిన వాళ్ళందరూ ఒక్కసారి సినిమాకి వెళ్ళి చూసి మీ రియల్ ఒపీనియన్ బయటకి చెప్తే వాళ్ళందరూ వచ్చి చూస్తారు. ఈ సినిమాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. దట్స్ ఆల్ ఐ విష్. ఈ సినిమా డెఫినెట్ గా ఒక కాంబినేషన్ అలా చేయలేదండి సినిమా. అంటే అనుపమ కాంబినేషన్ అలా చేయలే. ఒక కంటెంట్ డ్రివెన్ అండి. అనుపమ కూడా అదే నమ్మింది. సో అది మేము హానెస్ట్గా తీసాము. అది మీరు చూడండి, చూసి నచ్చితే చూడమని చెప్పండి. పెద్ద పెద్ద సినిమాలతో పాటు వస్తుంది సినిమా. కూలీ, వార్, మాస్ జాతర. సో ఇదొక అంటే ఆ పెద్ద ఫిలిమ్స్లో మాది ఒక చిన్న ప్లేస్ అటైన్ అవుతుందని నా నమ్మకం బేసికల్లీ. అండ్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు ఆడాలి, ఇలాంటి సినిమాలు కంటెంట్ రావాలి. డెఫినెట్లీ ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాము. అంటే ఇట్స్ బీన్ ఏ లాంగ్ దట్ ఇలాంటి సినిమా థియేటర్లో చూసి. అండ్ నేను ఒకటి చెప్తా, ఒకవేళ నచ్చితే సినిమా నచ్చుతుంది నా నమ్మకం. మీకు ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్లోనే చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం.
for the revenue it should make, and definitely హార్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ట్రావెల్ సో మచ్ అండ్ ఇప్పుడు మీరు విజువల్స్ వాట్ ఎవర్ యూ వీ హావ్ రిలీజ్డ్ టిల్ నౌ యూ సీ దర్ ఇస్ లైక్ డిఫరెంట్ టెరైన్స్ వీ హావ్ షాట్ అండ్ సో ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా సౌండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది. రైట్. అండ్ అందరు కలిసి థియేటర్ లో చూసినప్పుడు మనకి ఒక క్రౌడ్ తో ఒక ఫీలింగ్ ఉంది కదా, అది చాలా డిఫరెంట్ ఎక్సైట్మెంట్ ఇంకొంచెం పెంచుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ ఏమవుతాయి తర్వాత ఓటీటీకి వచ్చాక, అరే ఈ సినిమా థియేటర్ లో మిస్ అయిపోయామరా, ఎలా మిస్ అయ్యాం ఈ సినిమా థియేటర్ లో అని చాలా మంది అనుకుంటారు. నేను ప్రామిస్ చేస్తున్నా, లేదు అలా అనుకోకుండా మీకు స్కోప్ రావద్దు, ఛాన్స్ తీసుకోవద్దు, థియేటర్ లోనే చూడండి. అవును, సినిమా రిలీజ్ అయ్యాక ఇది అండర్ రేటెడ్ అయిపోయి మంచి సినిమా క్రిటికల్ గా ఎక్కలేదు, అసలు ఛాన్స్ లేదు. నేనే చెప్తున్నాను బల్లగుద్ది. ఇది ఏంటంటే మీరు అన్నారు కదా హార్ట్ లో మిగతా మూవీస్ పెద్దవన్నీ కూడా ఇలా పాస్ అవుతాయి, బట్ ఇది హార్ట్ లో 4 veins ఉంటాయి కదా, అన్నిట్లో స్టిక్ అయి ఉంటుంది. చాలా బాగుంది. అండ్ మూవీ టీమ్ చూసారు కదా ఎంత ఎనర్జెటిక్ గా ఉంది, అండ్ మూవీలో ఉండే సిచ్యువేషనల్ కామెడీ ఇవన్నీ మనం చాలా మిస్ అవుతున్నాం కదా. సో డెఫినెట్లీ August 22 థియేటర్స్ లో ఇవన్నీ కూడా మనం ఛాన్స్ తీసుకోకుండా పరదాకి వెళ్ళిపోదాం.